గత కొన్ని రోజులుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయిలో నాయకులు సంప్రదించి ఈ యొక్క రేపు జరగబోయే జూబిల్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ కి మద్దతు తెలపాలని తెలియజేయడంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు పిలిపియడం జరిగింది. పరిపూర్ణంగా మద్దతు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే భారతీయ జనతా పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మేము నిన్న జాతీయ నాయకులు కిషన్ రెడ్డి గారు, మంత్రివర్యులు, అదేవిధంగా రామచంద్రయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు మిగతా నాయకులతోటి చాలాసేపు చర్చించి రాబోయే రోజుల్లో జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏందనేది మీకు అందరు తెలిసిన విషయమే. అభివృద్ధిలో ముందుండాలి కానీ పోరాటంలో ఫైటింగ్ లో ముందున్నట్టు కనిపిస్తుంది. ఏదో ఎక్కడెక్కడికి వెళ్ళో పిలిచేసి జనాలని పోగు చేసుకొని ఈ రోజు ఏ రకంగా అయితే భయాందోళన సృష్టిస్తున్నారో జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో మీకు తెలిసిన విషయమే. బైపోల్ ఎలక్షన్స్ కి ఇంత హడావుడి అవసరం లేదు. కాకపోతే జూబిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక సార్లు అనేక సమస్యల మీద పోరాటం చేసి దాదాపు మీకు తెలుసు కిషన్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ లేదు. 2 times మంత్రిగా ఉన్నారు. అంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నారు ఆ ఒక్క పార్లమెంట్ షెడ్యూల్ లో. అదేవిధంగా అనేక సమస్యలు వచ్చినా కానీ ఎప్పుడు ముందు నిలబడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అందులో భాగంగా మేము పరిపూర్ణంగా జనసేన పార్టీ క్యాడర్ అంతా మద్దతు ఇస్తుంది. ఈ రోజు నుంచి మేము పాదయాత్రలో కూడా భాగస్థులం అవుతాం. అదేవిధంగా ఇంటింటికి తిరుగుతాం. జనసేన అధినేత యొక్క ఆలోచనలని ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే సమాజంలో మార్పు గురించి ఏదైతే ప్రయత్నం చేస్తుందో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన నాయకులు రేపటి తరం గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. రేపు యువత గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ. అందులో బాగానే ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా చూసుకున్న పెద్ద ఎత్తున మహిళలు గాని, అదేవిధంగా యువత గాని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ అందులో భాగంగా జనసేన కూడా పరిపూర్ణంగా మద్దతు తెలుపుతుందని మీ ద్వారా తెలియజేస్తూ